అడగనా నోరు తెరిచి అడగరానిది నిన్న రాత్రి వచ్చి సన్న దీపమార్పి పక్క చీరి నిదురకోవు సోయగాను నీకు తట్టి రొచ్చగొట్టి కలలాగా వెళ్ళిపోతే పిల్లగతి కన్నె పిల్లగతి ఏమిటో చెప్పనా పగటి వేళ వచ్చి పరాచకాలాడి ఊరుకున్న పడుచువాణ్ణి ఉసిగొలిపి పొదవి చాపి పిచ్చి రేపి ఇస్తానని ఊరిస్తే ఇవ్వమని ఇచ్చి చూడమని ముద్దులే అడగనా చెప్పనా సిగ్గు విడిచి చెప్పాలి అడగనా నోరు తెరిచి అడగరాని వద్దని హద్దు దాటవద్దని అన్న కొద్ది ముద్దు చేసి కొసరి తీసుకున్నవి చెప్పనా లేదని వేరనేది లేదని అని అని ఆగమని ఆపుతున్నదెందుకని అడగనా అడుగు మరి చెప్పు మరి అడుగు మరి చెప్పు మరి చెప్పితే అల్లరి అడిగితే తుంటరి చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి చెప్పనా 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 అడగనా నోరు తెరిచి అడగరానిది అడగకుంటే నీకు నీదే ఇవ్వలేనిది అడగనా 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 చెప్పనా అడగనా అడగనా డాక్టర్ ఎవరో పేషెంట్ కడుపు నొప్పితో స్పృహ తప్పి పడిపోతే వార్డులో అడ్మిట్ చేశారు డాక్టర్ సిస్టర్ వెంటనే ఎక్స్రే తీయించండి నాకు డబ్బు కావాలి నేను పుస్తకాలు కొనాలి నువ్వు చదివే ఉద్యోగాలు చేయక్కర్లేదు ఊళ్ళో ఎక్కర్లేదు కానీ ముందా సీసా తీసుకురా నేను వెళ్ళను ఆ? రేయ్, రేయ్, గాడిద, నీకు రోజు రోజుకి ఊరు ఎక్కువ వస్తుంది తేడా. ఆ ముండలు సినిమాలు తీసుకెళ్ళాక అక్కడి నుంచి డబ్బులు రేయ్, నీకు నాకు మాట్లాడినాడు నేను ఊళ్ళో లేకపోయేసరికి మీరు గోరింటాకు పెట్టుకుంటారు గోంగూరాకు పెట్టుకుంటారు రోజులు ఎక్కువైపోయాయి. నోరు ముస్తావా లేరా ఆ? రేయ్, 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 అవును. డాక్టర్ డాక్టర్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఏం జరిగింది డాక్టర్ ఏం లేదు ఆపరేషన్ ఏర్పాటు చేయండి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలుసా నువ్వేటి ఊరికి ఇదైపోతావు ఆడెక్కడుంటే ఏంటి ఆడు చేసిన పాపానికి అలా అయిపోయినాడు నువ్వేంటి పళ్ళెంజలో తినస్తావేంటి అంటే టేబుల్ పళ్ళ మీద ఎట్టు తినడం తాతగాడు ఇంకా టేబుల్ పళ్ళ మీద తింటాడు నీకేంటి చేతనవును ఆ కాలు దించి సరి కూకో నన్నంతా ఏంటి ముందు నువ్వు సరికి తిని చావు మావయ్య ఎప్పుడు వచ్చాడు మీరు ఓ రోజు రావుడు రా వచ్చి 2 రోజులు అయిపోయినది మీరు వచ్చి 2 రోజులు అయిందా అవునురా రావుడు ఫేస్ పౌడర్ వ్యాపారం పెడదామని వచ్చినాను ఫేస్ పౌడర్ ఏంటి నీ ముఖము టీత్ పౌడర్ అవును నానేటన్నాను టీత్ పౌడర్ కదా అన్నాను టీత్ పౌడర్ ఎక్కడ ఫేస్ పౌడర్ ఎక్కడ కూర్చోండి, కూర్చోండి. కొంచెం భోంచేయండి. కూర్చోండి
అది కాదురా, పళ్ళపొడి వ్యాపారం. ఇదిగో శాంపిల్స్ కూడా తీసుకొచ్చారు. ఈ పళ్ళపొడి వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటారట. వేరే ఇల్లు కూడా తీసుకున్నారట. వేరే ఇల్లు ఎందుకమ్మా, మన ఇంట్లో ఉండొచ్చుగా. ఏం మావయ్య? భలేవాడివే. పళ్ళపొడి అంటే ఈత అనుకున్నావు. పేడగీడ కంపెత్తి పోద్ది. వద్దు. ఓ రావుడా, మన ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరికీ మన సింహాచలం నరసింహం పళ్ళపొడి వాడమని చెప్పకూడదు ఏంటి? చెప్పేదైతే పలపడి కంపెనీ ఎవరిదనుకుంటున్నావు? ఆడే చెప్తాడు. ఒరే రాముడు, ఈ సంగతి నీకు తెలుసా? తాగి మీ అయ్యి ఒళ్ళో అంతా చెడిపోయినది. ఆస్తంతా రాయం చేసుకున్నాను బయటికి గంటిస్తున్నదిరా. ఆడి దేశాలు పని ఆడి గొడవపోతే మనకెందుకు? మన సంగతి ఏదో చెప్పకుండా. ఓ రాముడు, మళ్ళీ మీ అత్త కడుపు వచ్చేసినది. రేపోసారి తనకి చేతవేటి. అలాగే రేపు హాస్పిటల్ వేసిరా. రాముడు, రాముడు, సిస్టర్ డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తున్నారు? డాక్టర్. రాముడు, సరే అయితే. నీ బతుకు మొగ్గులైపోను, నీ బతుకు బాధైపోను. నన్ను నీకేం చేసినారా? నన్ను గడిపిస్తున్నావు. డాక్టర్ ఏమన్నారు? ఏమన్నాడేంటి? నెలను తీసుకొచ్చినాడు కదా. నెలే కాదు, అసలు నెలే ఆగిపోయినాయి. నాను నేను ఎవరితో చెప్పుకోను. నా బతికే గ్యాస్ అయిపోలేదు బాబు. నా బతికే నష్టం అయిపోలేదు బాబు. అమ్మా నచ్చమ్మా, ఆ వెళుతున్నా కాస్త పిలువమ్మా. అలాగే. నా మాట వినవే? మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్నేందుకు పిలుస్తారు? నాన్న రాను. ఏట్ లేదని నాన్న చూపించుకోను. చూపించుకోవడానికి కాదు, ఎవరో మీ తాలూకు మనిషి అంట. మా తాలూకు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏమే అదేంటి చూద్దాం. రావే అన్న పరువు తీకే. ఎవరితో చెప్పగా ఇది? ఎవరు నరసమ్మా? ఆయనే. మళ్ళీ ఈ మా ఐదారు వచ్చినాడు, ఇక్కడ వచ్చినాడు. ఏటైందిరా? కడుపు కోసేసినారా ఏంటి? ఏముంది, చేసిన దానికి అనుభవిస్తున్నాను. మరి చేసిన తప్పుకు అనుభవించక తప్పుతుంది ఏంటి? అది సరిగానే రాముడు గారు నిన్ను చూసినాడా? వాడే ఈ ఆపరేషన్ చేశాడు. రాముడు ఆపరేషన్ చేసినాడా? ఏటన్నాడు ఏంటి? ఏమనలేదు చెల్లమ్మ, ఎంత పలకరించినా మాట్లాడలేదు. నువ్వు చేసిన పెంట పనికి ఆడెందుకు మాట్లాడతాడు? అవును మల్లయ్య, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. కావాలంటే దాని కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఇప్పుడు నేను ఎక్కడికి పోనురా? ఒరే, నాకు తలదార్చుకోవడానికి చోటు ఇప్పించండి రా. ఏటంట? నానేటంతను, నువ్వేటంటే నేను అదే అంతను. కానీ అటు ఒప్పుకుంటాడా అని? ఎందుకు ఒప్పుకోడేటి? ఈ అదం ఎప్పుడు అదవనా ఉంటాడా? చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా. మనం రాముడితో చెప్పు చూద్దాం. కాదంటాడేటి? రాచల్లమ్మా, నానొచ్చేదేటి? అటు చూడు. చూసినావా ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? మన రాముడు హాస్పిటల్లోనే చేరినాడు. రాముడే ఆపరేషన్ చేసినాడు. చూసినావా, ఆడొక్క మాట కూడా చెప్పలేదు. ఆడే చెప్పేది. ఈయన చేసిన ఎదో పనికి ఆడు కాబట్టి ఆపరేషన్ చేసినాడు. నానైతే నా కత్తెట్టుకొని పొట్టలు కచ్చకచ్చకచ్చని పొడి చేసేదాని. నిజమే చెల్లమ్మ, వాడు మనిషి కాబట్టి నన్ను బతికించాడు. నేను చేసిన పాపానికి వాడు నా ముఖం కూడా చూడకూడదు. తులసి, నేను చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాను. తులసి, ఈ పుండు మానిపోయేదాకా 4 రోజులు ఇక్కడే ఉంటానే. ఏటి 4 రోజులు? బుద్ధి వచ్చినారు కదా, ఇక్కడ పడి ఉండ. ఇక్కడుండి వాడి ముఖం ఎలా చూడను? నువ్వేటి ఆడి ముఖం చూసేది? కళ్ళు మూసుకొని తొంగో. నువ్వు ఎదవని చెప్పి ఆడిని కూడా ఎదవనుకున్నావేటి?
నువ్వు చేసిన ఏదో పనికి ఆడు మాట్లాడలేదు కానీ ఆడి కడుపులో పేం